ఫోన్లో అంత సీరియస్గా చెప్పారు. ఇంతకీ వీడు ఎవడు సార్? నువ్వు అనుకుంటున్నట్టు ఇది మామూలు మటర్ కాదు. వీడు తీగ మాత్రమే. నా అనుమానం కరెక్ట్ అయితే వీడిని కదిపితే మొత్తం డొంకే కదులుతుంది. వీడిని చూస్తుంటే మీరు చెప్పినంత మూమెంట్ కనిపించలేదు సార్. నువ్వు అనుకుంటున్న దానికంటే చాలా పెద్ద మూమెంటే ఉంటుంది. కీన్గా వాచ్ చేయి. సార్, నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? ఎన్కౌంటర్ చేస్తారా? మనవాడు సినిమాలు బాగానే చూస్తాడు అనుకుంటాను. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, మీ ఇంట్లో చనిపోయిన అమ్మాయి ఎవరు? తనకు నీకు ఏమిటి సంబంధం? తన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా కలిసావు? ఇక్కడ చెప్తావా, పోలీస్ స్టేషన్లో చెప్తావా? రెండిటికి తేడా తెలుసుగా. సార్, యాక్చువల్లీ నా ఫ్రెండ్కో ప్రాబ్లం ఉంది సార్. సో అందుకే హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ చూపిద్దామని. ఫ్రెండ్కి అమ్మాయికి సంబంధం ఉందా? లేదు సార్. మరేంట్రా, కట్టుకలు చెప్పి కేసు నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావా? ఎస్కేప్ అవ్వాలనుకుంటే మీకెందుకు ఫోన్ చేస్తాను సార్? పోలీస్ ఫస్ట్ రూల్ ఏంటో తెలుసా? ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇంట్రాగేట్ చేయాలి. సార్, నా మీద డౌట్ పడుతున్నారా? Yes, రాజా. చిన్న డౌట్. ఎందుకు టెన్షన్ పడతావు? పబ్లిక్లో ఉన్నావు. చూడు, నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. మనకు చాలా టైం ఉంది. ఓకే? ఆ అమ్మాయి ఎవరు? నువ్వెవరు? నీకు ఆ అమ్మాయికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? సార్, యాక్చువల్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్. ఎండి కాల్ పెట్టేస్తున్నాడు. ఏంటి లేటు? లేట్ అయిపోయింది. క్లయింట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడ త్వరగా వచ్చాయి. సరే. ఇదిగో ఓకే, సెమినార్ డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి. పార్టీ గో. ఈ యాప్లో క్వశ్చనర్ ఉంటుంది. అది ఫిల్ చేస్తే మన సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ని బేస్ చేసుకుని యాపే మనకి కొన్ని పార్టీస్ ని చూపిస్తుంది. అందరి సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అండ్ టేస్ట్ ఆల్మోస్ట్ 50% వరకు మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడికి వెళ్ళాక పార్టీలో పర్సనల్ గా సోషలైజ్ అయ్యి పర్ఫెక్ట్ మ్యాచ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. What is the difference between dating apps? డేటింగ్ యాప్ లో మనం స్వైప్ చేస్తూ ఎవరో ఒకరిని లాక్ చేయాలి. అలా లాక్ చేసే ప్రాసెస్ లో ఇంకొంచెం స్వైప్ చేసి ఉంటే ఇంకా మంచి పేరు దొరికేదేమో అని ఆలోచన వస్తుంది. అదే పార్టీ యాప్ లో అయితే మోర్ పీపుల్ అండ్ మోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అ బెటర్ పర్సన్. Actually, it's good. Can I get the testing report of beta project, please? షూర్. బావా సూపర్ రా, గుడ్ జాబ్ రా. రై, అభిగడ్ రా, వాడే కదా టెస్టింగ్ రిపోర్ట్ ఇచ్చేది. పొద్దు పొద్దున్న తాగడం మొదలు పెట్టారా? ఇప్పుడు కూడా బార్లో ఉన్నాడు. క్లయింట్ మీటింగ్ పెట్టుకుని బార్లేం చేస్తున్నాడా? ఎండి గడి తెలిస్తే జాబ్ తీసేస్తాడు. ఎండి తీసే అవసరంలా, ఆడే మానేస్తానంటున్నాడు. వాడి ప్రాబ్లం ఏంటి? వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం పద. పద. దా. రై, ఏంట్రా, నువ్వేమైనా కమలాసన్ అనుకుంటున్నావా? చిన్న ఎక్స్ప్రెషన్ అవ్వగానే ఇదే జరిగిందని తెలుసుకోవడానికి. ఏం జరిగిందో చెప్పు తగలడు. నేను మేఘన రూమ్కి వెళ్ళావురా. రూమ్కి వెళ్ళి ఇప్పటికే బాగా లేట్ అయింది. స్టార్ట్ చేద్దామా? ఏమైంది? అంటే మన వైబ్రేషన్కి ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తుంది. అందుకని పవర్ తీసేసింది. దా. ఏమైంది మేఘనా? ఇంట్లోనే కాదు, నీ ఒంట్లో కూడా కరెంట్ లేదు. ఇన్ని రోజులు రూమ్కి పిలకపోతే మంచోడవేమో అనుకున్నాను. మ్యాటర్ లేని వాడవని ఇప్పుడే అర్థమైంది. అది కాదు మేఘనా, ఇంకోసారి ముందు ఫ్యూజ్ వేయించుకో. ఇంట్లోనా? కాదు, నీ ఒంట్లో. రై, ఇటువంటివి ఈ రోజుల్లో కామన్ రా. అందరికీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. వీడు 6 months ఇన్సోమినియాతో బాధపడలేదా? ట్రీట్మెంట్ లేని జబ్బంటూ లేదు. విష్ణు, అప్పుడు నీ ట్రీట్మెంట్కి సైకాట్రిస్ట్ని కలిసావు కదా? వాడా డాక్టర్ డమరకం. వాయిస్తావా?